హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ వెహికల్స్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్న షిఫ్ట్ మారుతి షోరూమ్కి వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే షిఫ్ట్లో కొత్త వేరియంట్ వచ్చింది. దాని మోడల్ చూసుకున్నట్టయితే ద ఎపిక్ న్యూ షిఫ్ట్ కార్ అని చెప్తున్నారు. ఇది ఇక్కడ వైట్ కలర్లో ఉంది. అలాగే వీళ్ళకి ఇది డెమో కోసం పెట్టారు. యాక్చువల్గా టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. దీని ఫీచర్స్ బాగున్నాయి. దీంట్లో 3 వేరియంట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏమేమి వేరియంట్లు ఉన్నాయి, ఎంత రేంట్లో ఉన్నాయి, అసలు దీని ఫీచర్స్ ఏంది, మనం ఈ వెహికల్ ఎందుకు తీసుకోవాలని తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ ఒక షోరూంలో సేల్స్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పు అన్న. ఇప్పుడు మనం చూస్తున్నాము న్యూ షిఫ్ట్లో విఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్. సో దీంట్లో వచ్చేసి మనకు హాలోజన్ సో ప్రజెంట్ న్యూ షిఫ్ట్ వచ్చేసి దీన్ని మనం ఐకానిక్ బ్రాండ్ లెక్క పిలుస్తాము. సో ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 29 lakh ప్లస్ వెహికల్స్ని మనం సేల్ చేసాము. అండ్ ఈ న్యూ వెహికల్ వచ్చేసి కంప్లీట్లీ న్యూ ఇంజన్తో వస్తుంది. దాన్ని మనము జెడ్ సిరీస్ Z12E ఇంజన్ అని అంటాము. సో ఈ వెహికల్లో మనకు ది బెస్ట్ మైలేజ్ ఎఫిషియన్సీ ఇస్తుంది. సో ప్రజెంట్ 25.75 ఆటో గేర్లో అండ్ 25.8 మాన్యువల్లో ఇస్తుంది. సో వెహికల్ డిజైన్ చూసుకుంటే మనము సిగ్నేచర్ ర్యాప్ అరౌండ్ డిజైన్ అంటాము. సో కంప్లీట్లీ వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ని కంప్లీట్లీ బోల్డ్ స్టాండ్స్ని చూపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తుంది. అండ్ న్యూ ఫీచర్స్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ సుజుకి కనెక్ట్ అని చెప్పి అండ్ రివర్స్ కెమెరా అనేవి దీంట్లో ఫీచర్స్ వస్తున్నాయి. చెప్పిన ప్రజెంట్ మనం చూస్తున్నాము విఎక్స్ఐ వేరియంట్. సో దీంట్లో మనకు రిమోట్ కీలెస్ ఎంట్రీ ఆప్షన్ వస్తుంది. సో మనం కీ నుంచే వెహికల్ని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇందులోనే మనకు వచ్చేసి పవర్ విండోస్ ఇచ్చాడు. సో 4 పవర్ విండోస్. దీంట్లో మీకు చెప్పాలా రైట్. ఈ వేరియంట్లో మనకు 4 పవర్ విండోస్ వస్తాయి. పవర్ విండోస్ ప్లస్ యాంటీ పించ్ అప్ అండ్ డౌన్ ఆప్షన్ వస్తుంది. అండ్ ప్లస్ సెంట్రల్ డోర్ లాకింగ్ ఆప్షన్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకు పవర్ విండో లాక్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఎందుకు అంటే చైల్డ్ సేఫ్టీ. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ ఆప్షన్. సో దీని నుంచి మనకు రైట్ సైడ్ ఓఆర్విఎం, లెఫ్ట్ సైడ్ ఓఆర్విఎంని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు యాజ్ పర్ డ్రైవర్ కన్వీనియన్స్. నెక్స్ట్ ఇంటీరియర్ చూసుకున్నాం అనుకోండి. సో కంప్లీట్లీ మనకు పవర్ స్టీరింగ్ ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే మనకు టిల్ట్ టెలిస్కోపిక్ వస్తుంది. సో టిల్ట్ ఏంది అని అంటే దిస్ ఈస్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ స్విచ్. సో దీని నుంచి మనము స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో పొడుగు ఉన్నా అని పొట్టి ఉన్నా అని వాళ్ళు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంటీరియర్లో మనం చూసుకుంటే ఇదే స్టీరింగ్ పైన మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి. సో ఈ కంట్రోల్స్ ఏంటి అని అంటే మనం ఫోన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, సో కాల్స్ వచ్చినప్పుడు కూడా మనము కాల్ కనెక్ట్, కాల్ డిస్కనెక్ట్ అండ్ వాయిస్ అసిస్టెన్స్ అన్నవి మనకి ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ దీంట్లో వచ్చేసి మనకు స్మార్ట్ ప్లే స్టూడియో వస్తుంది. సో ఈ టచ్ స్క్రీన్ వచ్చేసి 7 inch వస్తుంది. సో దీంతో మనము నావిగేషన్ చూసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ అయిందనుకోండి ఆండ్రాయిడ్ నావిగేషన్ వస్తుంది. యాపిల్ అయిందనుకోండి యాపిల్ కార్ప్లే వస్తుంది. సో నెక్స్ట్ దీంట్లోనే మనకు కంప్లీట్లీ ఏసీ ప్యానల్ ప్రీవియస్ వర్షన్కి ఈ వర్షన్కి కంప్లీట్లీ చేంజ్ చేశాడు. సో ఏసీ ప్యానల్ వచ్చేసి కంప్లీట్లీ మీకు బ్లాక్ కోటింగ్ వస్తుంది ఇంటీరియర్ ప్రీమియం ఫీల్ కోసం అని. సో దీంట్లోనే మనకు ఏసీ స్పీడ్ అడ్జస్ట్మెంట్, బ్లోవర్ అడ్జస్ట్మెంట్ అండ్ క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ ఇలాంటివన్నీ మీకు ఇక్కడనే ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టార్ట్. సో టెక్నాలజీ చూసుకుంటే మాత్రం మనకు ఈ న్యూ షిఫ్ట్ వచ్చేసి మాన్యువల్ అండ్ ఏజెస్ సపోర్ట్ చేస్తుంది. సో మాన్యువల్లో వచ్చేసి 5 gear ప్లస్ రివర్స్ వస్తుంది. ప్లస్ ఆటోమేటిక్లో కూడా సేమ్ 5 gears రివర్స్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆటో గేర్ షిఫ్ట్లో మీకు బెస్ట్ మైలేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుందండి సార్? మీకు ఆటోమేటిక్లో వచ్చేసి 25.875 అనేది ఆటోమేటిక్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. మాన్యువల్లో వచ్చేసి 25.80 వస్తుంది సార్. ఓకే అండి. ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయండి ఈ వెహికల్లో? సార్ దీంట్లో కంప్లీట్లీ 5 వేరియంట్స్ ఉన్నాయి సార్. బిఫోర్ దీని ముందు జనరేషన్లో 4 వేరియంట్స్ ఉండే. ఇప్పుడు 5 వేరియంట్స్ ఇచ్చాడు. LXI, VXI ఆప్షనల్, ZXI అండ్ ZXI ప్లస్. సో దీంట్లో మీకు కలర్స్ ఆప్షన్ చూసుకుంటే మోనోటోన్లో సింగిల్ ఉన్నాయి, 6 కలర్స్ వస్తున్నాయి. అంటే సింగిల్ కంప్లీట్లీ బాడీ మొత్తము 6 కలర్స్ వస్తాయి. సో మీకు టాప్ ఎండ్లో వచ్చేసి డ్యూయల్ టోన్ ఆప్షన్ ఉంది. సో సింగిల్ టోన్లో వచ్చేసి వైట్, సిల్వర్, గ్రే అండ్ రీసెంట్గా నావల్ ఆరెంజ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ బ్లూ, సిల్వర్ వస్తున్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ టాప్ ఎండ్లో వచ్చేసి మీకు రెడ్ అండ్ బ్లాక్, బ్లూ అండ్ బ్లాక్. నెక్స్ట్ నెక్స్ట్ టాప్ ఎండ్లో వచ్చేసి డ్యూయల్ టోన్ ఆప్షన్లో వస్తుంది. డ్యూయల్ టోన్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్, బ్లూ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ వస్తుంది. అన్న ఈ వెహికల్లో బేసిక్ మోడల్ కాస్ట్ ఎంత ఉంది, హై మోడల్ టాప్ మోడల్ కాస్ట్ ఎంత ఉందో చెప్తారా? చెప్తాను సార్.
దీంట్లో వచ్చేసి మీకు బేస్ వేరియంట్ వచ్చేసి 7,90,000 చేంజ్ వస్తుంది. మీకు దీంట్లోనే ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో మాన్యువల్ వచ్చేసి టాప్ ఎండ్ మీకు 11 lakhs వరకు వస్తుంది అండ్ ఆటోమేటిక్ వచ్చేసి 11,70,000-80,000 వరకు వస్తుంది. ఓకే, వీడియో అడ్డమైపోతాను నేను ఇక్కడ సైడ్. ఇందులో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్? సార్ దీంట్లో మీకు రైట్ ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ అంటే LXI వేరియంట్ నుంచి కంప్లీట్లీ టాప్ అండ్ ZXI ప్లస్ వరకు టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఒకసారి చూపిస్తారా? 6 ఎయిర్ బ్యాగ్స్ పొజిషన్స్ అనేవి మీకు ఇక్కడ ఉన్నాయి. మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి కంప్లీట్లీ మీకు ఇక్కడ స్టీరింగ్లో వస్తుంది అండ్ ఇంకో సెకండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి మీకు డాష్ బోర్డ్ అక్కడ ముందర వస్తుంది అండ్ నెక్స్ట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మీకు డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్లో వస్తుంది అండ్ నెక్స్ట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మీకు కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటాము. సో అవి మనకు ఈ సైడ్ బాడీ నుంచి వస్తుంది మనకి. ఓకే, అన్ని వేరియంట్స్కి సేమ్ అండి ఎయిర్ బ్యాగ్స్? రైట్, అన్ని వేరియంట్స్కి సేమ్ అండి. టాప్ ఎండ్ బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు సేమ్ పొజిషన్స్లో వస్తుంది. ఓకే, ఈ యాక్సెసరీ గురించి చెప్తారా అండి? సార్ చెప్తాము. యాక్చువల్ ఇప్పుడు మనం చూస్తుంది VXI వేరియంట్. సో చాలామంది ఏంటంటే ఎక్స్టీరియర్ చూసుకుంటే టాప్ ఎండ్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో దీంట్లో కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి. సో మీరు బాడీ చూసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ వెహికల్తో పాటు రాదు. సో దీన్ని మనం కంప్లీట్లీ ఎక్స్టీరియర్ స్టైలిష్ కిట్ అంటాం. సో ఎందుకు అని అంటే వెహికల్నే ర్యాప్ అరౌండ్ డిజైన్ ఉంది, కంప్లీట్లీ స్పోర్టీ లుక్ ఉంది కాబట్టి సో వెహికల్ ఎక్స్టీరియర్లో కూడా మీకు బోల్ట్ స్టాండ్స్ కోసము అండ్ రన్నింగ్లో కూడా లుక్ బాగుండడానికి మీకు ఈ స్పోర్ట్స్ కిట్ అనేది యాడ్ చేసినాం మనము. అండ్ వన్ మోర్ మీకు అలోయ్ వీల్స్ కూడా వేయించుకోవచ్చు మీరు, ఈవెన్ దో మీరు మిడ్ వేరియంట్ తీసుకున్నా కానీ అలోయ్ వీల్స్ వేయించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వెహికల్ రన్ టైంలో మీకు మంచి స్టెబిలిటీ ఉంటుంది. సో ఆ స్టెబిలిటీ కోసం మీరు అలోయ్ వీల్స్ కూడా వేయించుకోవచ్చు. ప్లస్ వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ కూడా ప్రీమియం లుక్ యాడ్ అవుతుంది. అన్న మీరు ఫ్రంట్లో చూసుకున్నారనుకోండి, వెహికల్ లుక్ వచ్చేసి కంప్లీట్లీ గ్రిల్ మొత్తం చేంజ్ చేశాడు. ఇది ఏంటంటే కంప్లీట్లీ వెహికల్ స్పోర్టీ లుక్ వస్తుంది. సో ఈ స్పోర్టీ లుక్లో మనకు కొన్ని ఐటమ్స్ యాక్సెసరీస్ వేయించుకున్నాం అనుకోండి, వెహికల్ లుక్ సపరేట్ ప్రీమియం ఫీల్ వస్తుంది. లైక్ మీకు ఈ లైన్ మొత్తం చూసుకోండి, ఈ గ్రిల్ మొత్తంకి వచ్చింది ఇది మొత్తం క్రోమ్ గ్రిల్ అంటాం మనము. సో దీనివల్ల ఏంటంటే వెహికల్ ప్రీమియం యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఈ కొంచెం బ్లాక్ కోటింగ్ డార్క్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ మీకు ఎక్స్టీరియర్ కిట్ అండి. సో దీనివల్ల ఏంటంటే వెహికల్ ఈవెన్ దో మీకు స్టాండ్స్లో ఉన్నా అని ఫ్రంట్ లుక్ అన్నది చాలా ప్రీమియం ఫీల్ కొడుతుంది. రైట్ అన్న వెహికల్ సైడ్లో చూసుకుంటే మీకు స్పోర్ట్స్ కిట్లో కంప్లీట్లీ క్లాడింగ్ వస్తుంది. సో ఇది ఏంటంటే సేమ్ ఎక్స్టీరియర్ మీకు వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ని కంప్లీట్లీ ప్రీమియం యాడ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ మీకు అండర్ బాడీ ప్రొటెక్షన్ మంచిగా ఇస్తుంది. వెహికల్ రన్ టైంలో బాడీకి ఏమన్నా తగిలినా కానీ మీకు కంప్లీట్లీ క్లాడింగ్ అన్నది బాడీకి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. రైట్, సో మనం రేర్ చూసుకున్నాం అనుకోండి, రేర్లో కంప్లీట్లీ మనకు టెయిల్ ల్యాంప్ కంప్లీట్లీ లుక్ చేంజ్ అయిపోయింది. సో మీకు ఇక్కడ చూసుకుంటే C షేప్డ్ LED టెయిల్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో దీంట్లోనే మీకు ఇండికేటర్స్ ఆప్షన్ అనేది ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్లో చూసుకుంటే మాత్రం స్పోర్ట్స్ కిట్లో ఏదైతే ఉందో దాని ఒక క్లాడింగ్ యాడ్ అయింది. సో దీనివల్ల ఏంటంటే మీకు బ్యాక్ లుక్ కూడా అలాగా పోయింది. రైట్, మనం ఎక్స్టీరియర్లో చూసుకుంటే మాత్రం మనకు విండోస్కి పైన మనకు డోర్ వైజర్స్ యాడ్ చేశారు. సో ఇది ఏంటంటే కంప్లీట్లీ క్రోమ్ ఫినిష్తో యాడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ మీకు ఇక్కడ విండో ఫ్రేమ్ కిట్ అని చెప్పి సేమ్ క్రోమ్ ఫినిష్ వస్తుంది. దానివల్ల ఏంటంటే వెహికల్ లుక్ చేంజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఇంటీరియర్, మనం ఇంటీరియర్ చూసుకున్నాం అనుకోండి, సో మీకు ఎక్కడైతే ఈ పవర్ విండోస్ ఎక్కడైతే ప్లేస్మెంట్ ఇచ్చాడో ఇక్కడ మనకు ఇంటీరియర్ స్టైలిష్ కిట్ అని చెప్పేసి కంప్లీట్లీ కిట్ వస్తుంది. సో ఇది ఏంటంటే మన ఇంటీరియర్ కొంచెం లుక్ని కొంచెం ప్రీమియం ఫీల్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు డిజైన్ చూసుకున్నట్టుంటే కంప్లీట్లీ మీకు బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్లో వస్తుంది. ఇంకేమన్నా